ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఏలియా యొక్క జీవితం నుండి అనేక విషయాలని ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈ సమయంలో ఏలియా జీవితంలో జరిగినటువంటి మరొక సంఘటన గురించి ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను: నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను: భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా జీవితంలో మరొక ఘటన గురించి మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు మొట్టమొదటగా అహాబు రాజుని హెచ్చరించిన తరువాత కెరీతు వాగు దగ్గర తనను కొంతకాలం నివాసం ఉంచాడు. ఆ తర్వాత దేశంలో కరువు వచ్చినటువంటి దాన్ని బట్టి, అనగా వర్షము కురవక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత దేవుడు మరి ఆ కాలువ ఎండిపోయిన తర్వాత ఏలియాని మరొక ప్రదేశానికి తీసుకొని వెళుతూ ఉంటున్నట్లు ఈ సంఘటనలో మనం చూస్తూ ఉంటున్నాం. 7వ వచనంలో మనం గమనించినట్లయితే, కొంతకాలం అయిన తరువాత, అంటే ఆ కెరీతు దగ్గర ఆయన ఎంతకాలం ఉన్నాడు అని పీరియడ్ మనకు తెలియదు కానీ బహుశా అక్కడ ఆ కాలువ, అంటే ఆ వాగు ఎండిపోయిన దాకా అక్కడే ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే దేశంలో వర్షము లేక ఆ నిండిపోయాను అనేది చూస్తున్నాం మనం. కాబట్టి అప్పటి వరకు ప్రవహిస్తున్నటువంటి నీరు ఎండిపోవాలంటే కొన్ని దినాలు పట్టిందనేది మనకు అర్థమవుతా ఉంటున్నది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, గమనించండి, ఎప్పుడైతే ఆ వాగు ఎండిపోయిందో, కెరీతు వాగు ఎండిపోయినదో, ఆ తర్వాత దేవుడు మరలా ఏలియాతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటున్నాం మనం. ప్రియమైనటువంటి వారులారా, మనము ఇంతకు ముందు విషయాల్లో మనం గమనించినట్లయితే కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకోలముల ద్వారా దేవుడు ఏ దినముకు ఆ దినము ఏలియాని పోషిస్తూ వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మరి ఇక్కడ
కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ వాగు నీరు ఎండిపోయినదో, అప్పుడు మరలా ఏలియాని దేవుడు ఇంకొక ప్రదేశానికి నడిపిస్తూ ఉంటున్నట్లు గమనిస్తున్నాం మనం. కాబట్టి మన జీవితంలో దేవుడు తన ప్రణాళికను ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూ, మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. మనం మొన్న గూడా జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మరలా దేవుడు ఈ విషయాలు మనకు తెలియజేస్తాడు అనేటువంటిది. మన ప్రణాళిక అంతా కూడా మన జీవిత ప్రణాళిక అంతా కూడా మన ముందు పెట్టడు అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి గమనించండి. మరి ఈ కాలం ఎండిపోయిన దాకా ఎందుకు ఉంచాడు ఏలియానక్కడ? అయితే మరి ముందే అన్ని సదుపాయాలు సరిగా ఉన్నటువంటి ప్రదేశానికే ఏలియాని నడిపించొచ్చుగా. కాలం ఎండిపోద్దని దేవునికి తెలీదా? ఆ వాగు ఎండిపోద్దని దేవునికి తెలీదా? ఇలాంటి ప్రశ్నలొస్తాయి మనకి. గమనించండి. దేవునికి తెలుసు. కానీ మన జీవితంలో దేవుడు కొన్ని పాఠాలు నేర్పించటానికి, అనగా మనలో కొంత మార్పు తీసుకొని రావటం కొరకు, ఒక్కోసారి మనలను దేవుడు విశ్వాస జీవితంలో పరీక్షించటం కొరకు, కొన్ని ఇలాంటివి మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి ఏలియాను కూడా అక్కడ ఉంచి దేవుడు ఆ ప్రదేశంలో కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు కెరీతు వాగు ఎప్పుడైతే ఎండిపోయిందో, అక్కడి నుంచి దేవుడు మరలా వేరే ప్రదేశానికి ఏలియాని నడిపిస్తూ ఉంటున్నాడు. అక్కడ గమనిద్దాం ఇప్పుడు. 8వ వచనం చదువుతున్నాను నేను. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి పోయి అచ్చట ఉండుము. సారెపతు అనేటువంటి ఊరిని గురించి ఏలియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎక్కడుందది? సీదోను పట్టణ సంబంధమైన అనేది చూస్తున్నాం మనం. అంటే మనం ఒక్కోసారి ఈ పేర్లు వచ్చినప్పుడు తప్పకుండా మ్యాప్‌లో ఎక్కడ ఈ పేర్లు అనేది మనం గమనించాల. దానివల్ల ఏమవుద్దంటే మనకి చక్కని అవగాహన ఉంటది. బైబిల్‌లో పేర్కొనబడినటువంటి పేర్లు, ఈ ఊర్ల పేర్ల విషయంలో అన్నమాట. కాబట్టి సారెపతు ఎక్కడున్నది? మరి అంటే సీదోను పట్టణ సంబంధమైన అంటున్నాడు. అంటే సీదోను అంటంతోనే మనకి ఇంకొక పేరు గుర్తొస్తది. తూరు అనేటువంటి పేరు గుర్తొస్తది మనకి. అంటే తూరు, సీదోనులు అని మనం నూతన నిబంధనలో కూడా చదువుతూ ఉంటాం మనం. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉన్నదనమాట. అనగా ఎక్కడున్నాయి ఇవి అనంటే మధ్యధరా సముద్రానికి ఒడ్డున ఉన్నటువంటి, అనగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఊర్లనమాట ఇవి. పెద్ద పెద్ద పట్టణాలివి. తూరు, సీదోను పట్టణాలు వ్యాపారానికి చాలా మంచి పట్టణాలనమాట. అనగా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటివి. మధ్యధరా సముద్రానికి. ఈ తూరుకి, సీదోనికి మధ్యలో ఈ సారెపతు అనేటువంటి ఊరు ఉందనమాట. అయితే ఏలియా ఎక్కడున్నాడు ఇంతకీ అనంటే, ఏలియా ఇశ్రాయేలు దేశంలో అనగా యువతల ప్రక్కన ఎక్కడో ఉన్నటువంటి వాడు. అనగా యోర్దాను నదికి దగ్గరగా ఎదురుగా ఉన్నటువంటి వాడనమాట. మనం మ్యాప్‌లో చూడొచ్చు. ఆ విషయాలన్నీ కూడా అన్నమాట. యోర్దాను నది ఎక్కడున్నది? అయితే మరి అంతకుముందు ఈయన ఎక్కడొచ్చి హెచ్చరించాడు అనేది చూస్తాం మనం. ఈయన మరి ఆహాబుని హెచ్చరించినప్పుడు సమరయ పట్టణానికొచ్చి హెచ్చరిస్తాడు. ఎందుకంటే సమరయ ఇశ్రాయేలు దేశానికి ముఖ్య పట్టణంగా ఉన్నది ఆ దినాల్లో. కాబట్టి సమరయకొచ్చి ఆయన హెచ్చరించి దేవుడు చెప్పాడు. అక్కడ నువ్వు కెరీతు వాగు దగ్గరికి ఎళ్ళవయ్యా అని చెప్పాడు. అది ఎక్కడున్నదంటే చాలా దూరం అన్నమాట అది గూడా. మనం మొన్న గమనించాం. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ కెరీతు వాగు దగ్గర నుంచి సారెపతు పట్టణానికి ఎంత దూరమో తెలుసా? దాదాపు 1000 కిలోమీటర్లు. అనగా అంత దూరము మనం గమనించినట్లయితే దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన బయలుదేరిపోతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో అందుకతడు లేచి సారెపతునకు పోయి అని చూస్తున్నాం. అంటే ఈ 9వ వచనానికి తర్వాత 8, 9 వచనాలకి 10వ వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నదనేది అర్థమవుతుంది మనకి. ఏదో ప్రక్కనే రాసి ఉన్నది కాబట్టి వెంటనే జరిగింది కాదిది. ఆయన కెరీతు వాగు దగ్గర నుంచి సారెపతు వెళ్ళాలనంటే ఎంత దూరం పట్టుద్ది? ఎంత ఎంత సమయం పట్టుద్ది?
దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ఉంటది. మీరు మ్యాప్‌లో గమనిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు మీరు. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి వారలారా. దేవుడు తన సేవకుని ఎలా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు అనేటువంటిది ఈ విషయంలో మనం ఆలోచించాలి. అనగా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఈ విధమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకొని వస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. అనగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనల్ని పంపిస్తూ ఉంటాడు. మనం అనుకోవచ్చనమాట. అసలు ముందే జెప్తే సారిపోతే ఎళ్ళిపోయేవాడు గదా! అని అనుకోవచ్చు మనం. కాదు. దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు దినదినం మనకి. మనకు గూడా విశ్వాస జీవితంలో లేదా సేవకుల యొక్క జీవితాల్లో కూడా దేవుడు విస్ మనల్ని కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఆయన మనల్ని చక్కగా సిద్ధపరుస్తూ తన పరిచర్యలో వాడబడటానికి తీసుకొనొస్తూ ఉంటాడనమాట. గమనించండి ప్రియమైన వారలారా. మోషే యొక్క జీవితంలో కూడా దేవుడు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెంచాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు యిత్రో దగ్గర పెంచాడు. ఈ 80 సంవత్సరాల్లో చాలా నేర్పించాడు దేవుడు తన సేవకు తీసుకునేటప్పుడు. తన యొక్క బిడ్డల్ని నడిపించడానికి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని రావటం కొరకు ఎన్నో పరిస్థితుల గుండా ఆయన వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ముందే సిద్ధపరిచాడు మోషేని. అదే విధంగా దేవుని సేవకుల్ని సిద్ధపరుస్తాడు దేవుడు. ఇక్కడ ఏలియాను కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ముందు ఇంకా చాలా ఉంది ఏలియా యొక్క చరిత్ర. ఏలియా ద్వారా దేవుడు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఏలియాని దేవుడు ఓపిక, సహనము, దీర్ఘశాంతము ఇలాంటి విషయాలు నేర్పించటానికి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అనగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఇప్పుడు 1000 కిలోమీటర్లు వెళ్ళాల. మనలాగా అప్పుడు మరి విమానాలు, ట్రైన్స్ ఇట్లాంటియేం లేవుగా. మరి ఎలా ఎళ్ళాడనేది మనకేమి రాయబడలేదు. కానీ వెళ్ళాడు అనేది చూస్తున్నాం మనం. గమనించండి ప్రియమైన వారలారా. అయితే ఇక్కడ చూడండి, "నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము." గమనిస్తున్నారా? ఆ ఊరికి పోయి అక్కడ ఉండు అని అంటున్నాడన్నమాట. అంతకుముందు ఏం చెప్పాడు? కెరీతు వాగు దగ్గరికెళ్ళి అక్కడ నివసించు నువ్వు అన్నాడు. ఇప్పుడేమో ఇక్కడ సారెపోతులో ఉండండి అని అంటున్నాడు. గమనించండి 9వ వచనం చదువుతున్నాను. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. గమనించండి ప్రియమైనటువంటి వారలారా. దేవుడు మనల్ని కాపాడి సంరక్షించటానికి అనగా కష్టమైనటువంటి సమయాల్లో, మనకి కష్టంగా ఉంటున్నటువంటి సమయాల్లో, మనం జీవించటానికి మరి చాలా కష్టపడుతున్నటువంటి సమయాల్లో దేవుడు తన బిడ్డలను మన కొరకు సిద్ధపరుస్తాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతకు ముందేమో కాకులను సిద్ధపరిచాడు అని అన్నాడు. కాకులకు ఆజ్ఞాపిస్తాడక్కడ. ఏమని? నేను కాకులకు ఆజ్ఞాపించాను నిన్ను పోషించటానికి అంటాడు. ఇక్కడి నుంచి కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత అక్కడి నుంచి లేపి సారెపోతు ఊరికెళ్ళమని చెప్పి ఏమని చెప్తున్నాడు 9వ వచనంలో? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ముందుగానే సిద్ధపరిచాడు దేవుడు. గమనించండి ప్రియమైనటువంటి వారు. ముందుగానే దేవుడు ఆమెను మన కొరకు సిద్ధపరిచాడు. ఏలియా కొరకు సిద్ధపరిచాడు. అలాగే మన కొరకు గూడా దేవుడు కొంతమందిని కొన్ని ప్లేసెస్‌లో మనకి సహాయం చేయటం కొరకు సిద్ధపరిచి ఉంచుతాడనమాట. గమనించండి ప్రియమైనటువంటి వారలారా. మనము ఒకవేళ ఒక ప్రదేశములో నివసించటానికి కష్టంగా ఉంటున్నప్పుడు, ఇక్కడ దేవుడు సిద్ధపరిచినటువంటి వ్యక్తుల కొరకు మనము చూడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ముందుగానే సిద్ధపరిచి తీసుకొని వెళ్తాడక్కడికి. ఒక్కోసారి మనము ప్రార్థన, విజ్ఞాపన, దేవునితో మాట్లాడటము, తర్వాత దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటము, ఇలాంటివి మర్చిపోతాం మనం కొన్ని ప్లేసెస్‌లో. అందుకనే ఇక్కడ ఏలియా జీవితాన్ని మన ముందుకు తీసుకొనొస్తా ఉన్నాడు. "నీ కొరకు నేను ఒక విధవరాలిని అక్కడ సిద్ధపరిచి ఉంచాను" అని అన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా. దేవుడు మన కొరకు, మన అవసరతల కొరకు అనేక రీతిలుగా సిద్ధపరిచి ఉంచుతాడు అనేక మందిని. తర్వాత మనము చాలా సార్లు మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో గూడా ఉంటది. కట్టనటువంటి ఇళ్ళలో మీరు నివసిస్తారు అని అంటాడు ఇశ్రాయేలీయులతో. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా మనం కష్టపడకుండానే, పోషించబడటానికి దేవుడు తన యొక్క ప్రణాళికను రచించి ఉంచుతాడనమాట. కాబట్టి మనం కష్టపడకూడదని గాదు ఇక్కడ ఉద్దేశ్యం. కానీ కొన్ని సార్లు ఇలాంటి
ఉపద్రవములు వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచించినట్లయితే, ఈ కరోనా దినాల్లో ఈ యొక్క లాక్‌డౌన్ సమయాల్లో మనకి పనులు లేవు. ఆదాయం వచ్చేటువంటి మార్గాలు లేవు. ఒకవేళ ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళుంటే వాళ్ళకి గూడా సగం జీతాలు వస్తూ ఉంటున్నవి. లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీలైతే మూసివేసేశారు. లేకపోతే కూలీలు ఉన్నారనుకోండి. విశ్వాసుల్లో గూడా చాలా మంది కూలీ చేసుకొని దేవుడిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళున్నారు. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి సేవకులు, ఇలాంటి వారి విషయంలో దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఏలియాని మార్చినట్లు ఒక్కొక్కసారి దేవుడు మనకు చెప్తాడు. మీరు నేను చెప్పే ప్రదేశానికి వెళ్ళండి అని. అక్కడ మీ కొరకు నేను సిద్ధపరిచి ఉంచాను అంటాడు. ఒకవేళ దేవుడు యొక్క స్వరాన్ని చక్కగా వినగలిగినటువంటి మనసు ఉండాలి మనకి. చెవులు గలవాడు వినుగాక అంటాడు. అంటే అర్థం ఏంటి? చెవులు లేవనా మనకి? వినబడదానా? కాదు. దేవుని మాటను అంగీకరించగలిగినటువంటి, దేవుని మాటకు విధేయత చూపించగలిగినటువంటి హృదయం ఉండాలి మనకి. వినడంతోనే సరిపోదు. తప్పకుండా లోబడేటువంటి హృదయం ఉండాలి మనకి. చాలా సార్లు మనము వాక్యం వింటాం. కానీ లోబడం మనం. గమనించండి. చాలా ఒక సామెత చెప్తారు. ఏంటంటే, ఎక్కువగా మగవాళ్ళంట ఒక చెవితో విని, ఇంకొక చెవితో విడిచిపెట్టేస్తారంట. అంటే మర్చిపోతుంటారు. విన్నారనుకోండి, కొద్దిసేపటికే మర్చిపోతారు. బజార్‌లో ఎవరైనా ఒక విషయం ఇంటి దగ్గర చెప్పండంటే ఇంటికొచ్చి మర్చిపోతారు. కానీ ఆడవాళ్ళు అట్లుండరు. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, 2 చెవులతో వింటారంట ఆడవాళ్ళు. నోటితో వదిలిపెడతారు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనము 2 చెవులతో వినాలి. చక్కగా దేవునికి లోబడాలి. వినడము చెవులు గలవాడు వినుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, దేవుని మాటకు లోబడాలి మనం. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి మనం. గమనించండి. కాబట్టి ఇక్కడ ఈ విధవరాల్ని మన కొరకు, ఆ ఏలియా కొరకు సిద్ధపరిచి ఉంచాడు గదా దేవుడు. ఇప్పుడు ఆ విషయంలోనికి వద్దాం. చూడండి. విధవరాలు అచ్చట ఇక్కడ మనం చూసినట్టే అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఆ దినాల్లో ప్రతి పట్టణానికి గూడా గవినులుంటాయి. అంటే పట్టణంలోనికి ప్రవేశించాలంటే అంత ఈజీ గాదు. ప్రతి పట్టణానికి గూడా చుట్టూ ప్రాకారం ఉంటదనమాట. దానికి కొన్ని ద్వారాలుంటాయి. మనము యెరూషలేము చుట్టూ ద్వారాల గురించి చదువుతా ఉంటాం. అలాగే ఈ సారెపతుకు గూడా చుట్టూ పట్టణానికి ద్వారాలున్నాయన్నమాట. కాబట్టి పట్టణపు గవిని యొద్దకు మెయిన్‌గా ఉండేటువంటి ప్రధానమైనటువంటి ద్వారమునొద్దకు వచ్చాడన్నమాట. గమనించండి. పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి గమనించండి. ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. బ్రతిమలాడుకున్నాడు. అక్కడ ఒక ఆమెను చూసాడన్నమాట. ఏది పట్టణపు గవిని యొద్ద. ఆ ద్వారబంధం దగ్గరే ఆమెను చూసాడన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే అక్కడ తర్వాత వాక్యం చదివితే అర్థమవుతుంది. ఆమె రొట్టెలు చేసుకోవటానికి, మంట పెట్టుకోవటానికి కట్టెలు ఏరకటానికి వచ్చిందంట. కట్టెలు ఏరుకోవటానికొచ్చి అతనికి కనపడ్డదన్నమాట. గమనించండి. ఏలియా ఆమెను చూడటంతోనే కొద్దిగా నీళ్లు కావాలమ్మా తాగటానికి అని అడిగాడు. గమనిస్తుంటున్నారా? అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. గమనిస్తున్నారా? నాకొక రొట్టె ముక్క తీసుకొని రమ్మా అన్నాడన్నమాట. ఏలియాకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్త్రీ ఈమె అనేటువంటిది తెలిసిపోయిందా? అర్థమైపోతా ఉంది కదా! దేవుడు మనకి ఎవరి ద్వారా సహాయం అందిస్తాడో వారిని మనం చూడటంతోనే ఒక్కోసారి మనకు అర్థమైపోతా ఉంటది. మనకు తెలియనటువంటి వాళ్ళైనాక. ఒక్కోసారి ప్రయాణం అయ్యి వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటున్నప్పుడు ట్రైన్ దిగటంతోనే లేదా బస్ దిగటంతోనే నా కొరకు ఎవరో బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తా ఉంటారనమాట. అంతకుముందే ఫోనుల్లో మనం
మాట్లాడి పలానా దగ్గర ఉంటాం, పలానా ఉంటాం అని చెప్తారు. ఒక్కోసారి మనం దిగటంతోనే వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, వాళ్ళు మనం చూసుకుని వెంటనే గుర్తుపట్టేటువంటి పరిస్థితొస్తది. గుర్తుపట్టి వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళి, "హలో! మీరే గదండీ!" అని చెప్పి మనం పలకరించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. గమనించండి ప్రియమైనటువంటి వారు. అలాగే ఇక్కడ గూడా ఈమెను చూడటంతోనే ఏలీయా ఆమెను ముందు నీళ్లు తెమ్మన్నాడు. ఆమె నీళ్లు తెచ్చే లోపు, "అమ్మ రొట్టె ముక్క ఒకటి తీసుకొనొస్తావా?" అన్నాడు. రొట్టె ముక్క అని ఎందుకన్నాడంటే, వాస్తవానికి వాళ్ళు చాలా పెద్ద రొట్టెలు చేసుకుంటారు. ఆ రొట్టె ముక్క తీసుకొని రా అని అంటే అర్థం ఏంటంటే, కొంత భాగం ఏదైనా నాకు తీసుకొని రమ్మా అని అనమాట. గమనించండి. అయితే ఈమె తన యొక్క హ్మ్. అసలు తన స్థితి అంతా గూడా బయట పెడుతూ ఉంటున్నట్లు మనం గమనిస్తున్నాం. ఏమంటున్నాడిక్కడ చూడండి. ఆమేమంటుందంటే అది చెప్పటంతోనే అందుకామె, "నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనను లేదు. అంటే చేసినటువంటిది లేదు నా దగ్గర. అయితే తొట్టిలో ఇంత పిండుంది. బుడ్డిలో కొంత నూనుంది." ఇక్కడ ఈమె మాట్లాడే విధానం గమనించాలి మనం. ఏమంటుంది? "నీ దేవుడైన యెహోవా జీవము తోడు" అనంది. ఆమెకు అర్థమైపోయింది. వచ్చినటువంటి వాడు ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వాడు అనేటువంటిది. గమనించండి ప్రియమైనటువంటి వారు. అంటే ఈమె మరి ఎవరు? ఈమె నీ దేవుడైన యెహోవా అంటుందంటే ఆమె ఇశ్రాయేలు జాతికి చెందింది కాదు అనేది అర్థమవుతుంది. అన్యురాలన్నమాట. అనగా విహారాధికురాలన్నమాట. గమనించండి. దేవుడు ఎక్కడికి పంపాడు ఏలియాని? ఒక విగ్రహారాధికుల దగ్గరికి పంపాడు. తనను పోషించటానికి మళ్ళా. గమనిస్తున్నారా? ఏమన్నాడు? "నీ కొరకు నేనొక విధవరాలిని అక్కడ సిద్ధపరిచి ఉంచాను" అనన్నాడు. గమనిస్తున్నారా ప్రియమైనటువంటి వాళ్ళారా? మనము అనేక మార్లు ఏమనుకుంటామంటే, విశ్వాసులనే దేవుడు ఏర్పాటు చేసి ఉంచుతాడక్కడ అనుకుంటాం. కానీ, నీవు తెలుసుకున్నటువంటి నీ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి వాళ్ళకి చెప్పటం గాదు. తెలియనటువంటి వారి దగ్గరికెళ్ళి ఆ గొప్పతనాన్ని వారికి తెలియజేయటం. అందుకనే ఏలీయాకు ముందే చెప్పాడు. "ఒక విధవరాలిని సిద్ధపరిచాను నీ కొరకని. ఆమెకు చెప్పుంచాను నేను వెళ్ళు ఏం పర్వాలేదు" అన్నాడన్నమాట. దేవుడు అనేక మార్లు మనల్ని కూడా ఇలా సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము, "వాళ్ళ దగ్గరికి నేనెట్లా ఎళ్ళాలా? వాళ్ళ దగ్గర నేనెలా ఉండాలి" అని అనుకుంటాము. పేతురు గూడా మొట్టమొదట ఏమనుకున్నాడంటే, యూదులకు మాత్రమే యేసుక్రీస్తు రక్షకుడు అని యూదులకు మాత్రమే ఆయన సువార్త చెప్తూ ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో ఈయన ఒక మిద్దె మీదకి వెళ్లి, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో దేవుడు దర్శన రీతిగా ఆయనతో మాట్లాడతాడు. పరలోకం నుంచి అంటే ఆకాశము నుండి ఒక దుప్పటి వస్తది. ఆ దుప్పట్లో పశుపక్షాదులన్నీ ఉంటాయన్నమాట. అయితే వాటిని చంపుకొని తినమని ఒక స్వరం వింటాడు. అప్పుడేమంటాడంటేన, "ప్రభువా వద్దు. ఇవన్నీ నిషిద్ధమైనటువంటివి" అని అంటాడు. గమనించండి ప్రియమైన వారలారా. దేవుడు పేతురుకొక పాఠం నేర్పించటానికి ఆకాశం నుండి ఆ దుప్పటిని పంపించాడు. అక్కడ గూడా అనేకమైనటువంటి జంతువులు, పశుపక్షాదులు ఉండటం చూశాడు. వాటిని చంపుకొని తినమంటే దేవునికి ఏమని చెప్తున్నాడు? ప్రభువా అన్నాడు. ప్రభువా అంటే అర్థం ఏంటి? నేను నీకు లోబడుతున్నాను అని అర్థం. అంటే నా జీవితంలో నువ్వే అధికారివి అని అర్థం. ద నెక్స్ట్ ఆన్సర్ ఏమనొస్తుంది? వద్దు ప్రభువా అంటున్నాడన్నమాట. వద్దు అని అంటున్నాడు. ప్రభువా వద్దు. చాలా సార్లు మన జీవితంలో గూడా ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమని? ప్రభువా వద్దు. అంటే లోబడుతున్నట్టు ఉంటది మనకి. ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంటాము. దేవుడు చెప్పింది మాత్రం చెయ్యనే చెయ్యము. ప్రభువా వద్దు. పేతురు అట్లాంటి స్వభావం కలిగినవాడు. కానీ దేవుడు పేతురుని ఆ విధంగా చెప్పిన తర్వాత కొర్నేలి దగ్గరికి నడిపించి, అక్కడ ఆ కొర్నేలి తన యొక్క కుటుంబం, తన పనివారు అందరూ గూడా ప్రభువుని అంగీకరించినటువంటి దాన్ని బట్టి, అక్కడ పేతురుకు ఒక పాఠం నేర్పిస్తాడన్నమాట. అనగా ఇది యూదులకు మాత్రమే కాదు యేసుక్రీస్తు రక్షకుడు. అన్యులకు కూడా యేసుక్రీస్తు రక్షకుడు
అనే సత్యాన్ని వారికి బోధించినట్టు, ఆయనకు బోధించినట్టు మనం చూస్తాం. గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే, ఎందుకు ఈ సారెపోతు పంపించి ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళమన్నాడు? ఆ విధవరాలు ఎవరు? అనేది చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే, నీ దేవుడైనటువంటి యెహోవా అని చెప్తుంది ఇక్కడ. నీ దేవుడైనటువంటి యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అన్నం ఒకటైనా లేదు. అప్పం ఒకటైనా లేదు అని చెప్తూ ఉంటాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. అంటే నీ దేవుడైన యెహోవా అంటుందంటే దానికి మనం ఇవన్నీ వివరణ తెలుసుకుంటున్నాం మనం. దేవుడు ఎవరి దగ్గరికి పంపించినా మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎవరి ద్వారా మనకి సహాయము లభించినా మనం పొందవలసినటువంటి వారంగా ఉంటున్నామనమాట. గమనించండి. అన్యులు కదా అని చెప్పి వారిని మనము పక్కన పెట్టాల్సినటువంటి అవసరత లేదనమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే గమనించండి ప్రియమైన నేను త్వరగా వెళ్తూ ఉంటున్నాను. ఇక్కడ 13వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, "అయ్యా మరి ఇట్లా నా దగ్గర లేదయ్యా. ఇదిగో ఈ కట్టెలు తీసుకొని వెళ్ళి నేనను నా కుమారుడు మేమిద్దరం కలిసి వండుకొని అది ఆ రొట్టెలు చేసుకొని తిని ఈ రోజుకి గడిచిపోద్ది మాకు అని అనుకుంటున్నాం. ఇంక లేవు మా దగ్గర అని అన్నాడు. అప్పుడు 13వ వచనంలో చూస్తాము. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. గమనించండి ప్రియమైన వారులారా. పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ప్రియమైనటువంటి వారులారా, అన్యురాలైనటువంటి ఒక స్త్రీకి ఏలియా చెప్తుందేంటంటే, "అమ్మా! మొదట నువ్వు వెళ్ళు. వెళ్ళి ఏమి భయపడొద్దు." ఎందుకు భయపడొద్దన్నాడు? అంటే నా దగ్గర కొద్దిగ పిండే, కొంత నూనె ఉన్నది. మేమిద్దరం నేను, నా యొక్క కుమారుడు అక్కడ చెప్తూ చూడండి. నా బిడ్డకు సిద్ధము చేసుకొనవలెనని ఉన్నా నేను. కాబట్టి ఎళ్ళిపోయిన తర్వాత మరింకా ఈయనకి చేసుకొని వస్తే మరలా ఉందో లేదో, మళ్ళా పిండి దొరుకుద్దో లేదో, ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చామె. అందుకని చెప్పి ఏలి ఏమంటున్నాడంటే భయపడకు. ముందు వెళ్ళు నువ్వు. చెప్పినట్లు చెయ్యి. అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి తీసుకొని రా నా యొద్దకి. గమనించండి ప్రియమైన వారులారా. ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఏంటంటే దేవుడు ఎవరినైనా సరే ఏలీయా స్థానంలో దేవుడుండి, ఈమె స్థానంలో విధవరాలి స్థానంలో మనం ఉంటున్నట్లయితే, దేవుడు అంటే ఒక విధంగా ఏలీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏలీయా మాట్లాడుతున్న విషయాలు కాదు ఇవన్నీ కూడా. ఏలీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత చూస్తాం ఆ విషయాన్ని మనం. గమనించండి. ఏలీయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ఆ వచనాన్ని 16 వచనంలో చూస్తాం. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము అని చూస్తున్నాం మనం. దేవుడు తన యొక్క బిడ్డ ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు ఏలీయా ద్వారా? "నువ్వు భయపడొద్దు" అని చెప్తున్నాడు. మనకు గూడా చాలా సార్లు ప్రభువు మనల్ని "భయపడవద్దు. నేనున్నాను మీతో. మీకు సహాయం చేయటానికి నేనున్నాను" అనేది చెప్తూ ఉంటాడు. ఇలాంటి ఈ కోవిడ్-19 లేదా ఈ లాక్‌డౌన్ పీరియడ్స్‌లో ఇలాంటి ఈ కరోనా వైరస్ టైంలో భయంతో ఉంటున్నారు ప్రజలందరూ కూడా. ఒకవేళ ఇప్పటిదాకా రాలేదు మనకి. రాబోయే దినాల్లో ఎలా వస్తదో. ఎందుకంటే మీడియాలో వచ్చేటువంటి వార్తలు మనల్ని చాలా భయపెడుతూ ఉంటున్నారు. అనగా ఈ యొక్క లాక్‌డౌన్ ఎత్తేసేస్తే ఇంకా కరోనా వైరస్ విజృంభిస్తది. అనేక మందికొస్తది. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుద్ది. అనేటువంటివి ఎవరెవరి పేరు మీదో వార్తలొచ్చేస్తా ఉన్నాయి మనకి. అదేమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారన్నట్టు ఆయన పేరు మీద లేకపోతే వాళ్ళ పేరు మీద చాలా మంది తప్పుడు వార్తలు కూడా పంపిస్తా ఉన్నారు. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెప్పిన దాకా మీరు ఏ వార్తను నమ్మొద్దు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఏమని చెప్తున్నాడంటే భయపడొద్దు. మీరు భయపడాల్సిన అవసరత ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు. మనల్ని పోషించేటువంటి దేవుడాయన. నిజంగానే ఆ విధవరాలికి లేదు. కొద్దిగే ఉన్నది. కొద్దిగే నూనె ఉన్నది. కానీ ఏమంటున్నాడంటే భయపడొద్దు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి. కాబట్టి
దేవుడు చెప్పినట్టు చేయటానికి ఇష్టపడాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాల. గమనించండి. అంటే దేవుని వాక్కులో మనం చూస్తుంటున్నప్పుడు మోషేని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరూ ఇశ్రాయేలీయులందరూ కూడా నీళ్లు కావాలని అడుగుతా ఉంటారు. నీళ్లు కావాలని అడిగినప్పుడు దేవుడేం చెప్తాడు మోషేతో? ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి కర్ర తీసుకొని ఆ బండను కొట్టు అని చెప్తాడు. మొదటిసారి బండను కొడితే నీళ్లొచ్చేస్తాయి. గమనిస్తున్నారు కదా! బండను కొడితేనే నీళ్లిచ్చినటువంటి దేవుడన్నమాట. అంటే ఆ కఠినమైనటువంటి ఆ బండ పగలనటువంటి ఆ బండలో నుంచి నీరొచ్చేసి అనేక మంది దాహం తీర్చింది. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అంటే దేవుడు మనకు ఏదో ఒక మార్గం గుండా హెల్ప్ చేస్తానని చెప్తున్నటువంటి దేవుడు. భయపడొద్దు అని చెప్తున్నటువంటి దేవుడు. అయితే మనం చేయాల్సిన పనుంది. మోషే ఏం చేయాలా? బండను కొట్టాలి. గమనించండి. రెండోసారేమో బండతో మాట్లాడమంటాడు. మొదటిసారి బండని కొట్టమంటాడు. మోషే బండను కొట్టకపోతే నీరు రాదు. అదేవిధంగా మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర సముద్రం వైపు చాపకపోతే నీరు విడిపోదు. సముద్రపు నీరు. అదే రీతిగా యేసు ప్రభువారు కొన్నిసార్లు మనకు చెప్తున్నటువంటి పనులను మనము చెయ్యవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. అంటే మన పని మనం చేయాలి. గుడ్డివానికి చూపు తీసుకొని రావటం కొరకు ఏమని చెప్పాడు? బురద రాసి కోనేరులో కడుక్కోమని చెప్పాడు. ఏ చెయ్యి పెట్టడంతోనే వచ్చేస్తాయిగా కండ్లు. మళ్ళీ అక్కడికెళ్ళి ఈ బురద రాయటం ఎందుకు? ఈ బురద కడుక్కోమంటం ఎందుకు? గమనించండి ప్రియమైన వాళ్ళారా. మనం చేయాల్సిన పని ఉన్నదన్నమాట. దేవుడు భయపడొద్దని చెప్తాడు. మనం చేయవలసిన పని గురించి చెప్తాడు. మనం చేయాల. ఇక్కడ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. గమనించండి. ఏలీయా ఈ విధవరాలికి ఏమని చెప్తున్నాడంటే, "అమ్మా పోయి నీవు చెప్పినట్లు చేయుము. నీవు చెప్పినట్లు చేయుము." గమనించండి. అయితే అందులో నాకొక చిన్న అప్పము తీసుకొనొచ్చి ముందు మొదట నాకియి. అంటే ఉన్న పిండంతా గూడా ఏలీయాకి జేసుకొని రమ్మననమాట. గమనిస్తున్నారా? ఉన్న పిండి ఏలీయాకి జేసుకొనొస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? విశ్వాసం ఇక్కడ. తన ఇంట్లో ఉన్న పిండి, నూనె ఆయనకు అప్పం జేసుకొనిచ్చి ఈయనకిచ్చేస్తే మరి తన బిడ్డ తను ఎలా బ్రతుకుతారు? విశ్వాసం. దేవుని మీద నమ్మకం. లేదా ఆ ప్రవక్త మీద నమ్మకం. గమనించండి ప్రియమైనటువంటి వారు. దేవుడు మన దగ్గర ఉన్నటువంటిది కొద్దిగైనా సరే దేవుడు ఇవ్వమని అడుగుతా ఉంటాడు ఒక్కొక్కసారి. గమనించండి. ఇవ్వమని అడిగినప్పుడు మనం విశ్వాసంతో ఇవ్వవలసినటువంటి వారు. దీర్ఘ వివరాలని కొత్త నిబంధనల గ్రంథంలో చదువుతాం మనం. తన దగ్గరున్నదంతా కూడా ఆమె కానుకల గుడ్లో వేసేసింది అనేది చదువుతాం. ఆమె గురించి యేసు ప్రభువారు ఏమన్నాడు? చాలా చోట్ల ఈమెను గురించి చెప్పుకుంటారు తర్వాత అన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనకున్నది దేవునికి ఇవ్వటం మనం నేర్చుకుందాం. ఇక్కడ విశ్వాసంతో ఇవ్వటం నేర్చుకుందాం. నమ్మకంతో ఇవ్వటం నేర్చుకుందాం. చాలా ఉన్నా గాని మనం కొద్దిగే ఇస్తాం దేవునికి. గమనించండి. యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు, 2 చేపలు చూస్తాం. 5 రొట్టెలు, 2 చేపల గురించి మనం వింటున్నప్పుడు ఏమని అర్థం చేసుకుంటున్నాము? ఆ పిల్లవాడిని 5 రొట్టెలు, 2 చేపలు ఇవ్వరా బాబు అంటే, ఆడు ఏం మాట్లాడకుండా ఇచ్చేసాడే. మన దగ్గరున్నయి కొద్దిగేగా. ఇచ్చేసాడు అయినా గాని. దేవుడేం జేశాడు? యేసు ప్రభువారు ఏం జేశాడు? వాటిని విరిచి, ఆశీర్వదించి వడ్డించమన్నాడు అంతే. ఒకేసారి అన్నీ ఇట్లా కలుగును గాక అనలా యేసు ప్రభువారు. వాటిని విరిచి ఆ బుట్టలో యేసేసి వాడి బుట్టలోనే వడ్డించేసేయండన్నాడు. వాళ్ళు వడ్డిస్తున్నారు.
వాళ్ళ దగ్గర అంటే ఆ బుట్టలో ఉన్నయి తీసేసి ప్రజలకి ఇచ్చేస్తా ఉన్నారు. తీసి ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. తీసి ఇస్తున్నారు. ఇంకా వస్తానే ఉన్నాయి. ఇంకా 12 గంపలు మిగిలిపోయినియి అని చదువుతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. ఎంత చక్కని సందేశాన్ని ఇక్కడ వింటున్నాం మనం. అనగా మన దగ్గర ఉన్నది ఆయనకి ఇచ్చేస్తుంటే ఆయన మరలా మనకిస్తూ ఉంటాడు. గంపలో ఉన్నటువంటి విరిగినటువంటి రొట్టెల్ని అందరికి పంచిపెడతా ఉంటే గంపలో మళ్ళా వచ్చేస్తా ఉన్నాయి. కానీ ఆ పిల్లవానిని మెచ్చుకోవాలి. మొదట ఇచ్చినటువంటి వాడు. మన జీవితంలో ఇది గొప్ప సత్యం. మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. విధవరాలు గమనించండి. 14 వచనంలో చదువుతాం మనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇదంతా కూడా అనగా ఈ 13 14 వచనాలు ఏలీయా చెప్తున్న మాటలన్నమాట. కాబట్టి ఏలీయా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మా, మీరు నాకు మొదట ఒక అప్పం తీసుకొనొస్తే తర్వాత ఎళ్లి చేసుకో నువ్వు. ఈ భూమి మీద మళ్ళా దేవుడు వర్షం ఇచ్చేంత వరకు నీ యొక్క గుడ్డిలో నూనె తరిగిపోదు. నీ తొట్టిలో పిండి తరిగిపోదు. ఇది ఏలీయా చెప్పాడు. కానీ ఆమెళ్లి చేసుకొని రావాలిగా. విశ్వాసం గావద్దు. గమనించండి ప్రియమైన వారలారా. ఆమె చేసిందా లేదా చూడండి. 15 వచనం. అంతటా ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ప్రియమైనటువంటి వారలారా, గమనించండి. ఎంత చక్కని పాఠం దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడో ఈ దినాన. అనగా ఆమె ఏలీయా మాట నమ్మి ఎళ్ళిపోయి చేసుకొనొచ్చింది. అక్కడేమని రాయబడ్డది? యె దేవుడైన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంటంతోనే అంతటా ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేసింది. దేవుడు మనతో చెప్పిన మాట చొప్పున మనము చెయ్యాలి. విశ్వాసంతో మన దగ్గరున్నది ఇతరులకి ఇవ్వటం నేర్చుకుందాం. ఇక్కడ ఏలీయా గమనించండి. చాలా మంది దైవజనులు మీ ఇంటికొస్తే ఈ విధంగా మీరు ఆ విధవరాలు ఎలా పోషించిందో మీకు లేకపోయినా గాని వాళ్ళకి పెట్టాలి అని బోధిస్తూ ఉంటారు. నాకు తెలుసు. దానికంటే పెట్టొద్దంటలేదు ఇక్కడ నేను. దానికంటే దేవునికి ఇవ్వటం ఇక్కడ మనం నేర్చుకుందాం. ఏలీయా ఎవరి తరపునొచ్చాడు? దేవుని తరపున. దేవుడు చెప్తే వచ్చాడు సారెపతు గ్రామానికి. గమనించండి. కాబట్టి ఆమె తన దగ్గర ఉన్నది కొద్దిగైనా సరే ఇచ్చేసిందండి. వెనక ముందు ఆలోచించలా. మాట నమ్మి ఇచ్చేసింది. మన దగ్గర ఉన్నది మనము దేవునికి ఇవ్వటం నేర్చుకుందాం. దేవునికి ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే, మన సంఘములో ఉన్నటువంటి అవసరతల కొరకు మనం ఇవ్వవలసినటువంటి వారు. మన సంఘములో ఉన్న విశ్వాసులకు బీదలుగా ఉంటున్నటువంటి వారికి, ముఖ్యంగా ఈ కరోనా దినాల్లో, ఈ లాకౌట్ దినాల్లో చాలా కష్టపడుతూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. వారికి ఇవ్వాలి మనం. తప్పకుండా ఇచ్చి వారిని ఆదుకోవాల్సినటువంటి వారు. గమనించండి. ప్రియమైనటువంటి వారులారా, ఈ విధంగా మనము దేవుని పనికి, దేవుని బిడ్డలకు ఇచ్చినట్లయితే వర్షం వచ్చిందాకా ఏ విధంగానైతే ఇంటిల్లపాది. అంతకుముందు ఏమన్నదంట ఆమె? నేను నా బిడ్డ అని అన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. గమనించండి. మన ఇంట్లో ఇద్దరికే ఉంటే దేవుడు అందరిని పోషించేటువంటి దేవుడు. అయ్యో, నా దగ్గర తక్కువున్నదే, నేను దేవునికిస్తే ఎట్లా అని అనుకోలే. ఆ 5 రొట్టెలు 2 చేపల పిల్లోడు కూడా అనుకోలా. మీరు అడుగుతున్నారు ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇచ్చేస్తే దేవుడు వాటిని విరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. అనేక మంది భోజనం చేసి తృప్తి పొందారు. అదే విధంగా మనము ఎంత ఇస్తే దాన్ని దేవుని చేతిలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సంఘ అవసరతలు, సంఘ సేవకుని పోషణకు,
సంఘములో ఉన్న విశ్వాసుల పోషణ కొరకు మన దగ్గర ఎంతుంటే అంత మనం ఇచ్చి తప్పకుండా మనము దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందవలసినటువంటి గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు అనేక దినములు భోజనం చేయుచూ వచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియమైన వాళ్ళారా, ఒకేసారి బస్తాలు బస్తాలు పిండొచ్చి, బస్తాలు బస్తాలు నూనొచ్చి లేదక్కడ. ఏ రోజుకి ఆ రోజు తక్కువ గాకుండా అందరికి సరిపోయే అంతగా దేవుడు ఇస్తూ వచ్చాడు. అంతకు ముందు గూడా కాకులు ఉదయము, సాయంత్రము ఏలియాకు కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకొనొచ్చి అందిస్తూ వెళ్ళిపోయినాయి. ఒకేసారి తీసుకొచ్చి బస్తాలు బస్తాలు అక్కడ రొట్టెలు, మాంసం అంతా పెట్టిపోలా. ఏ రోజుకు ఏ పూటకు ఆ పూట పోషించాడు దేవుడు ఏలియాని. మనల్ని కూడా దేవుడు విధవరాలిని ఏ విధంగా పోషించాడో అలా పోషిస్తాడు. మన ఇంటిల్ల పాదిని పోషించేటువంటి దేవుడాయన. గమనించండి ప్రియమైన వారలారా. కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న సంఘటన ద్వారా ఏలియా జీవితం నుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మొదటిగా దేవుడు ఏలియాని హెచ్చరించినప్పుడు, అయ్యా కెరీతు వాగు దగ్గర నుంచి నీవు సారెపోతు దాకా పోవాలి. చాలా దూరం. కొన్ని దినాలు ప్రయాణం అయ్యుంటది ఆయనకి అక్కడికి వెళ్ళేసరికి. అయినను దేవుడు ఆ గవిని దగ్గరికి వెళ్ళటంతోనే తను ఎవరినైతే సిద్ధపరిచాడో ఆమెను అక్కడే ఉంచాడు. ఆమె ద్వారా పోషించబడటానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు ఆమె జీవితంలో కూడా అద్భుతాన్ని చేశాడు. వాళ్ళింట్లో పిండి తరిగిపోకుండా, నూనె తరిగిపోకుండా వాళ్ళ ఇంటిల్లపాది వర్షం వచ్చే వరకు పోషించాడు వాడు. ప్రియమైనటువంటి వాళ్ళు. మనం కూడా దేవుడు పోషించగలిగినటువంటి సమర్థుడు. అయితే ఆయన చెప్పినట్టు వినాలి. ప్రభువు చెప్పినట్టు వినాలి. అంటే వాక్యాన్ని మనం నమ్మి వాక్య ప్రకారము జీవించాలి. మన జీవితంలో వాక్యానుసారమైనటువంటి జీవిత విధానం, పాపమును అసహించుకుంటూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ, ఇతరులను ప్రభువుకు నాకు వలె ప్రేమిస్తూ, ఇలా కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ, నువ్వు ఎక్కడుంటే నువ్వు ఏ ఇంటిలోకైతే వెళతావో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి. గమనించండి ప్రియమైన వారలారా. కాబట్టి ఏలియా ఆ విధవరాలు ఆ విధవరాలికి చెప్పినట్టు ఆమె చేసినందువలన ఏలియా కూడా పోషించబడ్డాడు. దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. దైవజనులైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. మనము ఎక్కడికి వెళితే అక్కడ దైవజనుడు పోషించబడాలా, నువ్వు పోషించాల్సిందే అని చెప్పే రీతి కాదిది. దేవుడు చెప్పాడు, అయ్యా ఎళ్ళి అమ్మన్నాడు. ఆమె బ్రతిమలాడుకున్నాడు. నీళ్ళు కావాలమ్మా నాకు అని బ్రతిమలాడుకున్నాడు. రొట్టె ముక్క కావాలని బ్రతిమలాడుకున్నాడు. మన దగ్గర అట్లాంటివి లేవుగా. మనము ఖచ్చితంగా అన్నిట్లో కూడా మంచి పదార్థాలు కావాలని కోరుకునేటువంటి వాడు. అదేమంటే వాక్యాలు చూపిస్తాం. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఏలియా జీవితం నుండి మూడో విషయాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని మాట వింటే దేవుడు దేవుని సేవకుల్ని పోషిస్తాడు. ఆయన ద్వారా ఆయన ఎవరి దగ్గరికైతే వెళుతున్నాడో ఆ కుటుంబాలను కూడా దేవుడు పోషిస్తాడు. ఈ సత్యాన్ని గుర్తించి దేవునికి మహిమకరంగా మనం జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలు చక్కగా వారి జీవితాలను మలుచుకుంటూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. దేవా, మాకున్న దాంట్లో మేము నీకు ఇవ్వటానికి సహాయం చేయండి. దాని ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి సత్యాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మరొక సత్యాన్ని మేము నేర్చుకుంటాం, సిద్ధపరచుకొని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ యూట్యూబ్ ద్వారా మీరు వింటున్నటువంటి ఈ వాక్య భాగాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లయితే మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. వారు కూడా ఆశీర్వదించబడటానికి కారకులవ్వండి.
ఇది ఎవరికైనా పరిచయం చేసి, వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వారి జీవితాల్లో కూడా వాక్యం పనిచేయాలని. దాని ద్వారా దేవుడు అనేక మందిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. మీకందరికి కూడా వందనాలు.